నేను పాఠశాలకు మార్కెటింగ్ చేసినప్పుడు కూడా డిజిటల్కి ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక 1 lakh బడ్జెట్ పెట్టాలంటే ఎందుకు అని అడిగాను అనమాట. సిలిమాంగ్స్ వాళ్ళు చేశారు అది. సో ఎందుకు డిజిటల్కి బడ్జెట్ అని అడిగేవాడిని, బికాస్ అసలు డిజిటల్ అంటే ఏంటో స్పెల్లింగ్ కూడా తెలియదు మనకి ఇంకా. సో అలా ఇప్పుడు చూడండి బడ్జెట్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ₹1 కోటి పబ్లిసిటీ పెడితే డిజిటల్కే మేజర్ పెడుతున్నారు. సో అలా సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూశాను. నెక్స్ట్ ఇప్పుడు అప్పట్లో కోడాక్ ఫిలిమ్స్ అవన్నీ ఉండేటివి, ఫిలిమ్స్ పై హార్డ్ డ్రైవ్స్ అయిపోయినాయి. ఇప్పుడు హార్డ్ డ్రైవ్స్ నుంచి ఒకప్పుడు మేము హార్డ్ డ్రైవ్స్ కొని మెయింటైన్ చేసేది, ఇప్పుడు మేము కొనక్కర్లేదు, డేటా బ్యాంక్స్ వచ్చేసినాయి. వాళ్ళే హార్డ్ డ్రైవ్స్ కొంటారు, వాళ్ళే మేనేజ్ చేసిస్తారు. సో అలా ఎవ్రీ సెగ్మెంట్లో వీ హెవ్ సీన్ సో మచ్ ఆఫ్ ట్రాన్సిషన్. థియేటర్స్ కూడా ప్రింట్లు మోసుకొని వెళ్ళేవాళ్ళం, ల్యాబ్ క్లియరెన్స్ అనేది ఉండేది ఒకటి. ప్రింట్లన్నీ నాకు ఇంకా బాగా గుర్తుంది, విలేజ్లో వినాయకుడిది మేము ఒక ప్రీమియర్ చేస్తే అది పీవీఆర్కి పంపించాల్సి ప్రింట్ నా కార్లోనే ఉండిపోయింది. రాత్రి పొద్దున్నే లేచి 11 o'clock షో అంటే 10 o'clockకి నేనే వెళ్ళి ఇచ్చేసి వచ్చాను, బికాజ్ ముందు రోజు రాత్రి లేట్ అయిపోయింది, నా కార్లో పెట్టేశారు ప్రింట్. సో అలా ఉండేది అప్పట్లో, ప్రింట్స్ అలా పంపించేవాళ్ళము. సో ఇప్పుడు టెక్నాలజీ ఫుల్ చేంజ్ అయిపోయి అంతా శాటిలైట్ అయిపోయింది.